నెల 17న సిద్దిపేటలో నిర్వహించే సదర్ వేడుకలను విజయవంతం చేయాలని అఖిల భారత యాదవ సంఘం కార్యదర్శి పోచబోయిన శ్రీహరి యాదవ్ పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్లతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని యాదవులు, ఈ ప్రాంత ప్రజలు భారీగా తరలివచ్చి కార్యక్రమానికి విజయవంతం చేయాలని కోరారు. పెద్ద ఎత్తున రేపు ఆదివారం నవంబర్ 17న సిద్దిపేట బారాయి చౌరస్తాలో నిర్వహించబోయే సదర్కి మీరందరూ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈ సదర్కి తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ నాయకుడు మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఎక్కువ కాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఉండి పశుసంవర్ధక శాఖను ఒక ఉన్నతమైన శాఖగా తీర్చిదిద్ది ప్రధానంగా గొల్లకురులకి ఒక ప్రముఖ నాయకుడిగా ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ముఖ్య అతిథిగా, స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులైనటువంటి మన తన్నీరు హరీష్ రావు గారు కూడా దీనికి అన్ని రకాలుగా మార్గదర్శకత్వం వహిస్తూ సహాయ సహకారం అందిస్తూ వారు కూడా ముఖ్య అతిథిగా ఇచ్చిచున్నారు. బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, ప్రస్తుత దుబ్బాక శాసనసభ్యులు, మాజీ ఎంపీ గారు అయినటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అతిథిగా వస్తున్న నేపథ్యంలో సందర్భంలో మీరందరూ కులాలకు మతాలకు నిర్వహించేది యాదవ సంఘం అయినా కుల మతాలకు అతీతంగా సిద్దిపేట పూర్వ ప్రముఖులందరూ అన్ని వర్గాల అన్ని కులాల ప్రజలు వాస్తవమై విజయవంతం చేయాలని సదర్ యొక్క ముఖ్య ఉద్దేశం మిత్రులారా, ఈ మానవ నాగరికతకు సంబంధించి అడవి జంతువులు సాధు జంతువులుగా మార్చి ఏవి సాధు జంతువులు ఏవి క్రూర జంతువులు మానవ సమాజానికి అందించి మచ్చిక ద్వారా మానవ నాగరికతని మరింత ముందు తీసుకొచ్చినటువంటి యాదవ యోధుల యొక్క వీరత్వానికి శౌర్యానికి ప్రతీకగా ఈ సదర్ మిత్రులారా.